పోస్టులు మరి ప్రభుత్వం వేయడానికి ఏంటి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ముందుగా మీ ఛానల్కి మా నిరుద్యోగుల తరపున ఎప్పటికప్పుడు చూపిస్తున్నందుకు ముఖ్యంగా నిరుద్యోగుల తరపున అందరి తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అదే ఏంటంటే మనం ఒక 10 days నుంచి చూస్తున్నాం. ఏంటిది, ఇంతకుముందు ఇప్పుడు సివి ఆనంద్ డీజీపీ ఉండకంటే ముందు డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతనికి పేపర్ స్టేట్మెంట్ మీడియా ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఏమని 19,000 ఉద్యోగాలు ఉంది, ఆర్థిక శాఖ ఆమోదంలో ఉంది, రెడీలో ఉన్నాయని వాళ్ళే చెప్పారు. మరి ఇంతలోనే ఈ 19,000 ఉన్న ఉద్యోగాలు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో ఎక్కడికో ప్రోగ్రామ్కి వెళ్ళినాక 5,000 నోటిఫికేషన్తో కానిస్టేబుల్ వేసే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పడం ఇది ఎంతవరకు అంటే ఈ 5,000 పోస్టులు ఇవ్వడానికి మరి 19,000 చెప్తున్నారు అంటే మిగతా పోస్టులు ఎక్కడికి వెళ్ళినట్టు? అంటే వీళ్ళు అమ్ముకున్నట్ట, లేకుంటే ఇంకా ఎందుకు దీనికి వీళ్ళు 19,000 చెప్పి మళ్ళీ 5,000 చెప్పడం ఎంతవరకు కరెక్టు? దీనికోసమే మేమేమో అడుగుతున్నాము ప్రభుత్వానికి, మేము శాంతియుతంగానే సార్ మీరు చెప్పిన 19,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్. రిక్రూట్మెంట్ 2022లో రిక్రూట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇవాళ 2026 అంటే దాదాపు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో చాలా మంది చిన్న లాంగ్ జంప్ లో పోయిన వాళ్ళు, చిన్న సిల్లి ఒక హాఫ్ మార్క్ లో పోయిన వాళ్ళు, చిన్న రీజన్ తో పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వము రాగానే ఏడాదిలో ఈ 19,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే కొన్ని లక్షల మందికి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ వచ్చేది. వీళ్ళు చేసిన నిర్లక్ష్యం తప్పు వల్లనే ఈ రోజు ఏజ్ కూడా పోయింది చాలా మందికి. అందుకే మేమే ఉద్యోగానికి అర్హులు కారు. ఎందుకు ప్రతి నోటిఫికేషన్ 2 years కి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7-9లో వచ్చింది ప్రమాణ స్వీకారం. అంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. రేపు డిసెంబర్ 7-9కి వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్. అవును, ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక ఏడాది కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే లక్షల మందిలో ఎలిజిబుల్ అయ్యేటువంటి ఏజ్ అది ఎస్ఐ కానీ కానిస్టేబుల్. వీళ్ళు ఇవ్వకపోవడం వల్లనే ఏజ్ ఇబ్బంది పడుతున్నారు. సార్ మాకు ఏజ్ రిలాక్సేషన్ తో పాటు మీరన్న 19,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ మీ ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్నాయని మీరే చెప్పారు. ఆ విధంగానే మాకు ఇవ్వండి సార్. ఒక కానిస్టేబుల్ కి 36 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. అదే విధంగా ఎస్ఐకి ఏమో 38 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి అని మేము శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియపరుస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు అసలు 19 ఆర్టికల్ క్లాస్ 1 ప్రకారంగా మాకు అసలు నిరసన తెలిపకుండా కూడా ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది. మేము ఉండే హాస్టల్ కాడ, మేము ఉండే రూమ్ల కాడ నైట్ అర్ధరాత్రి 1-12 గంటలకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఏంటంటే ఈ రోజు మేమేం తప్పు చేసినాం? ఏమన్నా ర్యాలీ అని చేసినాం? ఏం చేయలేదు, అన్ని అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి పాపం? ఇది ఎక్కడిది? ఇది నిరుద్యోగుల మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటారు. ఇది ప్రజాపాలన. ఇది దీన్ని పోలీసుల పాలన బంధించి ప్రజాపాలన అంటారా? దీన్ని ప్రజాప్రభుత్వం అంటారా? ఎట్లా అంటారండి? మీరే ఆలోచన చేయండి. ఎందుకు ఏమన్నా తప్పు చేసామా? ఏం తప్పు చేసినాం? ఈ రోజు ర్యాలీ కూడా లేదండి సార్. ఏం లేకుండా మనల్ని అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడెక్కడ నిర్బంధించారు. నిన్న రాత్రి ఏమో మా నిరుద్యోగులు అందరినీ 12 దాకా అరెస్ట్ చేసి మేము శాంతియుతంగా ర్యాలీ చేసినాం. ఏమన్నా మీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నామా? లేకపోతే మీకు ఇబ్బంది కల్పిస్తున్నాం? మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం కదా, అది నెరవేర్చండి సార్ అని మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుతున్నాం. ఎట్లా బట్టి అన్పార్లమెంట్ లాగా కూడా ఇవి చేయకుండానే మేము శాంతియుతంగా చేస్తున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వానికి అసలు కొద్ది కూడా చులకన లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఏమన్నా అంటే వీళ్ళు నిరుద్యోగులు కాదు, ముదిరిపోయిన బెండకాయలు. ఎవరు ముద్రించారు బెండకాయని? మీరే కదా ముద్రించింది ఈ బెండకాయలని. మీరు ఆ రోజు ఈ ముదిరిపోయిన బెండకాయలు అన్నారు. మీరు ముదిరిపోయిన బెండకాయలు అంటారు. వీళ్ళు ఆ రోజు ఈ ముదిరిపోయిన బెండకాయలు కనిపించలే. మా సిటీ సెంటర్ లో లేత బెండకాయలు ఉన్నప్పుడు కనిపించలేదా వీళ్ళు? మరి ఆ రోజు మేము లేత బెండకాయలు, ఈ రోజు మేము ముదిరిపోయిన బెండకాయలు. మాకు ఉద్యోగాలు రాలి. ఏడేళ్ళు జెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది చూపించమని వీళ్ళకి. మా సిటీ సెంటర్ వచ్చి సవాల్ చేయమనండి. వీళ్ళకి ధైర్యం ఉంది కదా. వీళ్ళు ఇచ్చిన 60,000 70,000 అంటున్నారు కదా. ఒక్కొక్కరు ఒక విధంగా సంఖ్య చెప్తున్నారు కదా. రండి, మీకు ధైర్యం ఉంది కదా, రండి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు పొందారు, చైర్మన్ పదవులు పొందారు, నామినేట్ పదవులు పొందిన అందరూ మా సిటీ సెంటర్ 24 hours వచ్చారు కదా. ఈ రోజు రండి, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇంకా ఇవ్వబోతున్నామని ప్రెస్ మీట్ చెప్పండి, లేకపోతే మా లైబ్రరీకి వచ్చి చెప్పండి. ఆ రోజు మీ జాతీయ నాయకుని తీసుకొచ్చారు కదా. మరి ఈ రోజుకి మీకు ఎందుకు ధైర్యం లేదు? ఇచ్చిన వాళ్ళు ఒక్క జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో. వీళ్ళు ఏమైనా ఇచ్చినారా? చిత్కాచారా? ఒక 11,000 12,000 వరకే ఇచ్చారు తప్ప. అదే 70,000 73,000 74,000 చెప్తున్నారు కదా. ఇది అబద్ధానికి 100 సార్లు చెప్పి దీన్ని నిజం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఫస్ట్
అంటే ఇక్కడ ఉన్న పాయింట్ అర్థం, ప్రతిసారి నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు అంటే కంటిన్యూ ప్రాసెసే కదా, దాన్ని ఎందుకు మీరు విభేదిస్తున్నారు? సార్ ఇప్పుడు కంటిన్యూ ప్రాసెసెస్ అంటున్నారు, గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ మీకు ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారు, కంటిన్యూ ప్రాసెసే కదా. కంటిన్యూ ప్రాసెస్ అని అనడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆ నోటిఫికేషన్ వచ్చింది ఏ ఇయర్ లో వచ్చింది ఏంటి అనేది మనం ఉంటది కదా సార్, అది మనం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఉంటది. ఈ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ ఏంటనేది అడుగుతుంది, ఎన్ని ఇచ్చారనేది అనేది మాకు కావాలి. మీరైతే ఎన్ని ఇచ్చారు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం వచ్చినాక మహా 12,000 వచ్చారు, 12,000 చిల్లర వచ్చేది సార్, అంతకంటే ఎక్కువ నోటిఫికేషన్ ఒక జెండర్. ఇప్పుడు మీ నిరుద్యోగుల్లోనే చాలా మంది ఒకళ్ళేం 18,000 అంటారు, ఒకళ్ళు 12,000 సంఖ్య అంటే వీళ్ళు మొన్న ఒక 240 ఉద్యోగాలు ఇచ్చారు సార్, మొన్న నోటిఫికేషన్ రీసెంట్ గా వాటిని కలిపి ఒక సంఖ్య ఒక 100, 200 ఇటో అటో చెప్తుంటారు అని. మా అయితే వీళ్ళు చెప్పే 70,000, 60,000 అయితే ఇవ్వాలి. ఇది 15,000 ఇచ్చారు అంతే. అంత తిప్పింది ఒక్క జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలే ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ వీళ్ళు ఎగ్జామ్ పెట్టేసి కొన్ని ఎగ్జామ్ పెట్టారు, కొన్ని ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి, నియామక పత్రాలు పంచారు అంతే. ఎంత మించింది ఏం లేదు. ఇప్పుడు మేము వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఈ ప్రెస్ మీట్లలో, ఈ టీవీలలో, అక్కడ పేపర్లో ఇచ్చేసరికి ఊర్లలో మా పేరెంట్స్ వాళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చారంట, మీకు ఉద్యోగాలు ఎందుకు రాలేదని అడుగుతారు మాకు. ఎందుకు వీళ్ళు అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు నియామకత్రాలు ఇచ్చి మేము 70,000 అయినాగానే అక్కడికి వచ్చి మా పేరెంట్స్ మీకు ఉద్యోగం ఎందుకు చదవట్లేదు, ఎందుకు రాలేదని మమ్మల్ని చేసేస్తారు. ఆ విధంగా నిరుద్యోగులకి ఆ విధంగా మానసికంగా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. ఎందుకు సార్ మీరు చెప్పిందే చేయండి అంటున్నాం. మీరు ఇచ్చిన ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, అదే అడుగుతున్నాం, ఇవ్వండి. మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వండి. ఓకే రైట్. ప్రత్యూష గారు, సరే ఇప్పుడు మీరు కూడా చాలా చోట్ల ఉద్యమాల్లో మీరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి హ్యాష్ స్టేషన్లో మీరు కూడా ఉంటున్నారు, ర్యాలీలో చేస్తున్నారు. కాకపోతే ఎక్కడ చూసినా